నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాలు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై డివిజన్ స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం. తెనాలి పట్టణంలో మురుగునీటి సమస్య పరిష్కరించేందుకు 30 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలిపారు. పట్టణ పూలే కాలనీ చివర 30 కోట్లతో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి చేయు ప్లాంట్ పనులను ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనుల పనితీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. 30 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తి అయ్యి పట్టణంలో మురుగునీటి సమస్య తీరుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 10 MLD సామర్థ్యంతో ఈ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలిపారు. 10 రోజుల్లో ట్రయల్ రన్ వేయనున్నట్లు వెల్లడించారు. తెనాల్లో ఉన్న మురుగును కానీ తెనాల్లో ఉన్న డ్రైన్ వాటర్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ దీనికోసం ఒక అద్భుతమైన డిజైన్తో 10 MLD ఎస్టీపీని ఇక్కడ స్టార్ట్ చేసి ఈ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఇప్పుడు ఉంది. నేను శాసనసభ్యుడైన దగ్గర నుంచి దీన్ని స్పీడ్గా వర్క్ చేసే విధంగా స్పీడ్గా వర్క్ చేయడానికి కాంట్రాక్టర్కి ఏ విధంగా మున్సిపాలిటీ కానీ ప్రభుత్వం కానీ సహకరించాలో ఆ ప్రతి విషయంలో నేను మున్సిపాలిటీ అంటే ప్రభుత్వం అలాగే మున్సిపాలిటీ, ఎందుకంటే ఇదంతా ఆ మున్సిపాలిటీ పరిధిలో అది కాబట్టి ఎంతో కోఆర్డినేట్ చేసుకొని మా యొక్క లక్ష్యం ఉద్దేశం ఈ 10 MLD దీన్ని స్పీడ్గా మనం తీసుకురాగలిగితే ప్రజలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఏదైతే తెనాలి సుందర తెనాలిగా క్లీన్ తెనాలిగా స్వేచ్ఛ తెనాలిగా మనం తీసుకురావాలనుకున్నామో దాంట్లో భాగంగా ఇవన్నీ డెవలప్ చేయటం అన్నమాట. ఓన్లీ రోడ్డు వేస్తే స్వేచ్ఛ తెనాలి రాదు, ఓన్లీ మొక్కలు పెంచితే స్వేచ్ఛ తెనాలి రాదు. సో ఆ ఎన్విరాన్మెంట్ దాంతోపాటు తీసుకురావడానికి ప్రధానంగా ఈ వేస్ట్ వాటర్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ అనేది ఇది చాలా అవసరం. కాబట్టి ఆ రోజు తెనాలికి దీన్ని అలొకేట్ చేసి సుమారు 30 కోట్ల రూపాయలు మేబీ బడ్జెట్తో దీన్ని అలొకేట్ చేసింది. ఈ ప్లాంట్ని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో చూసినప్పుడు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. కన్స్ట్రక్షన్ కానీ క్వాలిటీ ఎక్విప్మెంట్ కానీ అలాగే ఈ డిజైన్ కూడా ఎంతో బాగా తీసుకొచ్చారు, ఎంతో క్వాలిటీగా తీసుకొచ్చారు. సో ఫైనల్ మేబీ 10 or 15 డేస్లో ట్రయల్ రన్ కూడా నడపడానికి యాక్టివిటీ చేశారు. సో ఏదన్నా ఉంటే నేను కమిషనర్ గారు అలాగే ఎంఈ గారు అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు అందరం ఫైనల్గా ఏమన్నా ఉంటే మా వ్యూ కూడా చూసేదన్నా చెబితే వాటిని కూడా ఈ ఫైనల్ టచ్అప్లో ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సందర్శించి నిజంగా చెబుతున్నాను చాలా అద్భుతంగా నిర్మాణం క్వాలిటీతో అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించి చేసినందుకు అభినందిస్తూ మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఏ నాగమల్లేశ్వరరావు, కిరణ్ రెడ్డి, కటారి హరీష్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. వత్తిని శివకుమార్ గారు ఎంతో శ్రమించి మన పట్టణానికి
డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ట్రీట్ చేయించి దాన్ని మళ్ళీ అవసరమైతే కనుక వాడుకోవడానికి ఒకటి, అదేవిధంగా డ్రైన్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి స్కీమ్స్కు అనుగుణంగా మంచి ప్లాంట్ ఒకటి శాంక్షనింగ్లో వారు ఫ్రంట్ రోలో ఉండి శాంక్షన్ చేయించి ఈరోజు ఎంతో బాగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్లో ఉంది. ఈరోజు గౌరవ శాస్త్రవేత్తల వారు ఈ ప్రాంతానికి వచ్చి జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించారు. ఎన్జీడీ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఊరిలో మురుగునీటిని శుద్ధి చేయకుండా అండర్గ్రౌండ్లో వదలకూడదని, దానివల్ల అండర్గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతాయని గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఊరిలో ఇప్పుడు ఎస్టీపీలు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అండర్గ్రౌండ్ పైపులు వేసి కలెక్ట్ చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి ఇవ్వటం, ప్రస్తుతం ఉన్న డ్రైన్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం వాటర్. తెనాలి పట్టణానికి వచ్చేసరికి రేపల్లె మంగళగిరి రోడ్కి యువతల పక్క మొత్తం 10 MLDకి రాబోయే 30 సంవత్సరాలకు అనగా 248 పాపులేషన్కి డిజైన్ చేయడం జరిగింది. దీని ప్రకారం 10 MLD SBR టెక్నాలజీ, ఇది ఇండియాలో కల్లా అత్యుత్తమైన టెక్నాలజీ. ప్రస్తుతం పరిస్థితుల్లో BOD <10 రావాలి, కానీ 5 వరకు వస్తుంది. అంటే నామ్స్ కంటే కూడా ఇంకా ప్యూరిఫై అవుతాయి వాటర్. అలాగే దీంట్లో రోడ్డు యువతలో ఉన్న 2 ఐదో నగర్ కానీ చంద్రావూరు కానీ డ్రైన్స్ వాటర్ కూడా పంపింగ్ ద్వారా ఈ ప్లాంట్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఎందుకంటే సపోర్ట్ చేయడం అనేది పక్కన పెడితే గత 8 నెలలుగా బతిలాడుతున్నాను విజిట్కి రమ్మని. విజిట్ కాదమ్మా, నువ్వు పని చేసుకో, నీకు ఇబ్బంది ఉంటే వచ్చి కలవు నన్ను. సో ఆ సపోర్ట్ అనేది ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రకరకాల రీజన్స్లో చేసాము. ఒక బ్యూటిఫుల్ పర్సను, బ్యూటిఫుల్ కాన్స్టిట్యున్సీ ఇది. ఎమ్మెల్యే గారు, మా కాన్స్టిట్యున్సీ, మన కౌన్సిలర్, మా ఇన్ఛార్జ్ హరీష్ గారు, మున్సిపల్ ఇంజనీర్స్, మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ఆల్ అఫీషియల్స్, కౌన్సిలర్ గారు, మా ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్తో ముఖ్యంగా బిల్స్ విషయంలో కానివ్వండి, రేపు ఇప్పుడే ఎమ్మెల్యే గారి దృష్టికి ఒక విషయం తీసుకొచ్చాము. 10 రోజుల్లో ఇనాగరేషన్ అంటే ట్రయల్ రన్ మొదలు పెడదామని ప్లాన్ చేస్తున్నాము. దానికి మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చిన్న ఆటంకం ఉంది. దాన్ని కూడా రేపు ఎమ్మెల్యే గారు క్లియర్ చేద్దాం, ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో అఫీషియల్గా నాకు లెటర్ ఇమ్మని చెప్పారు. తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సిఐ దశరథ రామారావు తెలిపారు. ఇటీవల బదిలీపై వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా రానున్న సాధారణ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూస్తామని తెలిపారు. నేను నెల్లూరు జిల్లా నుంచి గుంటూరుకి, అదే మన తెనాలి 1 టౌన్కి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. గత 22 రోజుల నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ప్రజలతోటి ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహిస్తూ, అదేవిధంగా టౌన్లో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా, అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పోలీసు మంచి పేరు తెచ్చుకుంటుందని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా ప్రజలు మాకు తెలియజేయచ్చు. ఇమ్మీడియట్లీగా కంట్రోల్ చేస్తూ ప్రజలకు మంచి సేవలు, ఈవిటీజింగ్ జరగకుండా, అదేవిధంగా రౌడీయిజం ఎక్కడా కూడా వారి యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా ఇమ్మీడియట్గా నియంత్రిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు తెనాలి పోలీసు అందించే విధంగా 1 టౌన్ పోలీసు కృషి చేస్తానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మనకు అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు తోటి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మా విధులు నిర్వర్తిస్తూ, అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్, చట్ట వ్యతిరేకంగా ఎవరన్నా చేసేవారిని కూడా వారిని ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వాళ్ళని నియంత్రిస్తూ పీస్ఫుల్గా 1 టౌన్ లిమిట్స్లో ఎలక్షన్ జరిగే విధంగా ఎప్పుడూ కూడా 24/7 అందుబాటులో ఉంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. తెనాలి ఎంపీడీఓగా శిల్ప బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎంపీడీఓగా పనిచేసిన ఆమె ఎన్నికల బదిలీలలో భాగంగా తెనాలి వచ్చారు.
రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిల్ప కానూరి. సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా నేను ఎన్టీఆర్ జిల్లా నుండి తెనాలి మండలం ఎంపీడీఓగా రావడం జరిగిందండి. సో ప్రజలందరూ సహకరించి ఎన్నికలు సజావుగా సాగేలాగా సహకరించాలని కోరుతూ, అలాగే ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. వార్డు పర్యటనలో భాగంగా శనివారం పట్టణ 30వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 2వ రోజు పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని సూచించారు. అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. వార్డు 2వ రోజు పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డు వచ్చేసి మెట్లు అనేది సగం రోడ్డు దాకా ఫ్లోరింగ్ లాగా చేశారు. అందువల్ల స్కిల్ట్ బాగా పేరుకుపోయి వాటర్ అనేది నడవక లేకుండా ఆగిపోవడం జరిగింది. వాటిల్లోనే దోమలు ఉత్పత్తి అయ్యి ప్రజలకి అనారోగ్యం పాలవుతున్నారని మేము స్కిల్ట్ ప్రోగ్రాం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ సిల్క్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డుల్లోకి ఈ శానిటేషన్ అనేది మేము చేపిస్తామని, అలానే మా వంతు మా సహకారాన్ని చూపిస్తామని, అలానే ఈ ఖాళీ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇలాంటివి వేయటాన దానివల్ల కూడా వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. ప్రజలకి చెప్పేది ఏంటంటే అలాంటివి వేయకుండా నిషేధిస్తారని. నేను ఈ 30వ వార్డు కౌన్సిలర్ని. నా పేరు జైపాలు. ఇక్కడ మేడం గారు విజిట్ చేయండి. మేడం గారు మా వార్డు పెద్ద వార్డు, విస్తీర్ణంలో కూడా చాలా వర్కర్స్ తక్కువ వలన చాలా డిస్టర్బెన్స్గా ఉంది, పారిశుద్ధ్యం కూడా బాగా పెరిగిపోయింది అని చెప్పగానే మేడం గారు ఇక్కడ విజిట్ పెట్టి 40 మంది అన్ని రకాల వర్కర్స్తో ఏమీ రాజీ పడకుండా క్లియర్గా 2 ప్రొక్లైన్స్ కూడా పెట్టి చేయించినందుకు ఆమెకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమం సంవత్సరం మొత్తం జరగాలని, మళ్ళీ దాదాపు వీళ్ళు ఉన్నంత వరకు మళ్ళీ కనీసం 2 నెలలకు ఒకసారైనా మా వార్డు విస్తీర్ణం దృష్ట్యా ఇలాంటి కార్యక్రమం మా వార్డులో మళ్ళీ పెట్టాలని కోరుకుంటూ, పట్టణ కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు శనివారం 6వ రోజు వైభవంగా నిర్వహించారు. పూజ్యశ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. శ్రీవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. బాలస్వామీజీ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి దాని విశిష్టతను స్వామివారికి అభిషేకం చేస్తున్న వేద పండితులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కార్యక్రమంలో మట్టం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రమణయ్య పాల్గొన్నారు.
ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలు లోక కళ్యాణార్థం అందరికీ ఆరోగ్యము సంపద ప్రతి కుటుంబము ఆరోగ్యవంతమైన కుటుంబంగా తీర్చిదిద్దాలని కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా మరి తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల గోవిందనామ జప కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయడం జరిగినది. ఈ శుభ సందర్భంగా పూర్ణాహుతిగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు తెనాలి పట్టణంలోని తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర జప మహా యజ్ఞ కార్యక్రమం మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవ కార్యక్రమాలన్నీ గత 5 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు. ఈరోజు విశేషంగా మరి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఎలా జరుగుతాయో ఇక్కడ అందరికీ భక్తులు ఉచితంగా వీక్షించేందుకు తిరుమల వాస గోవింద్ అంటాము, కానీ ఇప్పటి నుంచి తెనాలి వాస గోవింద్ అనేటువంటి అత్యద్భుతమైన సప్తాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మన యోగా ప్రముఖులైనటువంటి వెంకటేశ్వర గురూజీ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కూడా. కనుక భక్తులందరూ 50 మంది కూడా విచ్చేసి ఈ హోమ కార్యక్రమంలో తిలకించి అలాగే స్వామివారిని తిలకించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది శాలిగ్రామ మఠం కింద ఈ యొక్క అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు సంకల్పం మహా అద్భుతమైనది. పీఠాధిపతులు మహనీయులు మహాత్ములు ఎందెందరో వచ్చి ఒక్క సాకారంలో కాకుండా నిరాకార తత్వంలో జ్ఞానాన్ని కూడా రూరల్ సీఐగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తెనాలిలో పనిచేస్తున్న సీఐ శ్రీనివాస్ రెడ్డి బాపట్ల స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ అయ్యారు. ఈయన ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తూ ఎన్నికల బదిలీలలో భాగంగా తెనాలి రూరల్ సీఐగా విచ్చేశారు. సీఐగా విచ్చేసిన వెంకటేశ్వర్లను స్టేషన్ సిబ్బంది పలువురు అభినందించారు. తెనాలి రూరల్ సీఐగా నేను అటు రోజున ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. గతంలో ఒంగోలులో చిలకలూరుపేట చీరాలు పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ల దృష్ట్యా శాంతి భద్రతల మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది. ప్రజెంట్ రౌడీ షీటర్స్ యాక్టివిటీస్ కానీ ఇంకేదన్నా సంఘ విద్రోహ శక్తులు ఏదన్నా ఉన్న వాళ్ళ మీద నిఘా పెట్టి బైండ్ ఓవర్స్ చేయించడం ఆ కార్యక్రమాల మీద ఉన్నాము. సో ఎవరైనా ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా లేకపోతే ఎవరికైనా అసౌకర్యం కలుగజేస్తున్నా కూడా మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. మీ వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే మీ లిమిట్స్కి ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా ఈ ఇలిసిట్ లిక్కర్ అంటే బయట నుంచి వస్తున్న మద్యం కానీ అక్రమంగా నిల్వ చేసి ఎక్కడన్నా ఉంటున్నా కూడా అలాంటి సమాచారం కూడా మాకు తెలియజేయాల్సిందని ప్రజలకు విజ్ఞప్తి. సో ఈ ఎలక్షన్ల దృష్టి అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఒకళ్ళకొకళ్ళు గొడవలు లేకుండా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి దాన్ని రిజాల్వ్ చేసుకునే విధంగా కూడా ప్రయత్నించండి. తెనాలి డివిజన్ పరిధిలోని మ్యాథ్స్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు గత 2 రోజులుగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన ప్యానల్ బోర్డ్స్పై మ్యాథ్స్ సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి అన్నపూర్ణ పర్యవేక్షించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులకు ఏ విధంగా విద్యా బోధన చేయాలి అన్న దానిపై ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు తర్ఫీదిస్తున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. తెనాలి డివిజన్లోని 7 మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు గత 2 రోజులుగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం మౌలాలి, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్ఆర్ఎం బిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో నిన్నటి నుంచి 2వ తారీఖు నుంచి డివిజన్లో ఉండేటువంటి 7 మండలాలకు చెందినటువంటి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టెక్నాలజీ ద్వారా విద్యాబోధన, దీనిలో ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి. అదేవిధంగా ప్రతి క్లాస్లో కూడా సెక్షన్స్ వారీగా ప్యానల్ బోర్డ్స్ను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యానల్ బోర్డ్స్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, దానిలో లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇన్స్టైజేషను, సెన్సిటైజేషను సాఫ్ట్వేర్ని ఉపయోగించి మ్యాథ్స్ని ఎలా బోధించాలి, ఫిజికల్ సైన్స్ని ఎలా బోధించాలి, బయాలజికల్ సైన్స్ ఎలా బోధించాలి అనే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మ్యాథ్స్ బోధించేటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులు, ఫిజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులు రావడం జరిగింది. దానిలో మరి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళకి ఎలా బోధించాలి ఏందనేది ప్రాక్టికల్స్ ద్వారా మరి బోధించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు నేర్చుకునేటువంటి అంశాలని వారి యొక్క పాఠశాలలో మరి బోధించడం జరుగుతుంది. కాబట్టి మరి టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల్ని ప్రేరేపితులను చేసి వాళ్ళలో ఉండేటువంటి మరి సాఫ్ట్వేర్ని, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం కోసం మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాలు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై డివిజన్ స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.